కొత్త ఆడితే టాపిక్ డైవర్ట్ అవుతుంది మళ్ళీ. ఒకటే టాపిక్ సార్, అన్ని ఒకటే టాపిక్. వద్దు అన్నారు అన్నయ్య నేను కాదు తమ్ముడు చెప్పిన మాట్లాడలేదు అసలు ఇక్కడ ఎవరు కూడా వేరే సరే 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 లాస్ట్ ఎప్పుడైనా ఎమ్మెల్యే ఫోన్ నుంచి మీకు ఫలానా ప్రాబ్లం ఉన్నాయా లేకపోతే చేసి పెట్టి పనులు అని చెప్పి మీ నుంచి ఆయనకి ఆయన నుంచి మీకు ఏమైనా వచ్చారు? ఎమ్మెల్యే ఫోన్ నుంచి మీ ఫోన్ కి పలానా పని ఉంది ఇది నువ్వు చూసుకో, లేకపోతే మీరు నుంచి పలానా పని ఉంది చేసి పెట్టు అని మెసేజ్లు మ్యూచువల్ తో ఒకరి నుంచి ఒకరికి వాళ్ళ నుంచి మీకు మీ నుంచి ఆయనకి వెళ్ళాయా లేదా? దేని విషయం? ఈ 1.5 year లో ఈ 1.5 year లో మా పంచాయత్ సెక్రటరీ గారు 76 లక్షలకి మిస్అప్రోప్రియేషన్ చేశారు. అది చేసి నా మీద వేయాలని చూసారు. దీని మీద ఎంక్వైరీ వేయమని చెప్పేసి నేనే శ్రీధర్ని అడిగింది. నాకు కొన్ని పనులు కావాలి అని చెప్పి మీ దగ్గర కూర్చొని నేను టీటీడీ లెటర్ కూడా అడగలేదండి శ్రీధర్ని. ఓకే ఓకే, మీ పర్సనల్ వీడియోస్ మరి సోషల్ మీడియాలోకి ఎవరు లీక్ చేశారు, ఎలా వచ్చాయి? నేనే. మీరే లీక్ చేశారు? దేనికి అంటే వన్స్ ఇదంతా చేసి లాస్ట్ లో నాకు అందరినీ దూరం చేసేసి ఇప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకోను అంటే అయితే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలన్నా సరే నా దగ్గర ఆధారాలు కావాలి. నువ్వు ఇలా చేసావరా అనేసి వాడిని నేను అడగాలన్నా సరే నా దగ్గర ప్రూఫ్లు కావాలి. లేకపోతే నువ్వెవరు నాకు తెలియదు అనేసి అంటే నేను ఎక్కడ పెట్టుకోవాలి మాకు? ఓకే, ఇంతకు ముందే మీ హస్బెండ్ తో మీరు దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే పరిచయం అయినాక కొత్తగా దూరం అయింది ఏం లేదు కదా, మరి ఇప్పుడు అతను ఎలా దూరం చేశారు? నేను హస్బెండ్ గురించి మాట్లాడలేదు. నేను హస్బెండ్ గురించే మాట్లాడలేదు. నేను హస్బెండ్ గురించి మాత్రమే మాట్లాడలేదు. ఈవెన్ నా ఫ్యామిలీ నా కొడుకు కూడా ఇప్పుడు నా దగ్గర లేరు. ఫస్ట్ విడాకులు ఏంటి? మీకు ఫస్ట్ విడాకులు ఎప్పుడైనా ఎవరితో అయినాయండి? నాకు తెలియదు. నాకు ఫస్ట్ విడాకులు అయ్యాయి అనేసి మీరు పేరు చెప్తే నేను తెలుసుకుంటాను. ఐఎమ్ రియల్లీ ఈగర్. ఆవిడ అడుగుతున్నారు నాకు ఫస్ట్ విడాకులు కాదు, నాకు ఇప్పటిదాకా విడాకులు అవ్వలేదు, మేము తీసుకుంటున్నాం. ఇప్పటి వరకు అవ్వలేదు, లేదు ఇప్పుడు తీసుకుంటున్నాను. ఇప్పుడు తీసుకునేంత వరకు మీ హస్బెండ్ మీకు కాంటాక్ట్ లోనే ఉన్నారా? లేరండి. కాంటాక్ట్ లో లేనప్పుడు మీ గురించి అవసరం లేదు కదా ఆయన పట్టించుకోవడం. మీకెందుకు కాల్ చేసి మాకు బ్యాడ్ నేమ్ తెచ్చావని చెప్పేసి అంటారు? డివోర్స్ తీసుకోలేదు కాబట్టి అతను ఫర్దర్ గా లీడ్ చేసుకోవాలన్నా సరే అతనికి నాకు డివోర్స్ కావాలి. విభేదాలు వచ్చాయి, అది నా హస్బెండ్ కి నాది అండి. మీరు శ్రీధర్ గురించి అడగండి, అది పర్సనల్ అండి. మీరు శ్రీధర్ గురించి అడగండి. వాట్ ఐ గేవ్ కంప్లైంట్ కేసు పెండింగ్ ఉంది, డైవర్స్ కేసు కాబట్టి కొద్దిగా శ్రీధర్ గురించి బయటకు వచ్చింది. శ్రీధర్ గురించి అడగండి. నేను దగ్గర అవ్వలేదండి. నేను ఇంటెన్షనల్లీ అసలు నేను చిన్నపిల్లని కాదు, కాకపోతే ఆడపిల్లనే. చెప్పండి చెప్పండి మీరు అడగండి. కానీ మీరు మోసపోయారు, అతను మాయ మాటలకు బెదిరించారని చెప్తే మీరు బెదిరితే భయపడే వాళ్ళైతే కాదు. నేను ఏది నిరూపించాలన్నా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర ఒక ఎవిడెన్స్ కావాలి. బ్లంట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి నన్ను ఇలా చేశాడు అనేసి అంటే అప్పుడు ఎలా వస్తుందండి? ఇదంతా జరగకుండా ఎలా వస్తుంది అనుకుంటున్నారు? పెళ్లి చేసుకుంటే వినండి, పెళ్లి చేసుకుంటే వెల్ అండ్ గుడ్. చెప్పినప్పుడు పెళ్లి చేసుకుంటే వెల్ అండ్ గుడ్. దాని తర్వాత నేను కోర్టుకు అప్రోచ్ అవ్వాలన్నా సరే, వాళ్ళ పేరెంట్స్ అప్రోచ్ అవ్వాలన్నా సరే, డూ ఐ హ్యావ్ టు హ్యావ్ ప్రాపర్ ఎవిడెన్స్? అవునా కాదా? మీరు ఆయన ఫ్యామిలీతో మాట్లాడారన్నారు, అందరికి తెలుసని మాట్లాడారన్నారు. మొదటి నుంచి టచ్ లో ఉన్నప్పుడు మీరు డైరెక్ట్ వాళ్ళ దగ్గరికి పోయి మీ కొడుకు అంటే మీ అబ్బాయి ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి మీరు వాళ్ళతోనే చెప్పానండి. నేను వాళ్ళతోనే చెప్తే వాళ్ళు నన్ను ఆపారు. నేను మాట్లాడతాను, నేను మాట్లాడతాను శ్రీధర్తో, నేను మాట్లాడతాం అనేసి అనేవాళ్ళు. కనీసం మినిమం అతను ఫోన్ తీసుకొని నువ్వేం చేస్తున్నావురా అనేసి అతను ఫోన్ కూడా తీసుకొని చెక్ చేయలేదు. చెక్ చేసి ఉంటే ఇంత దాకా వచ్చిండేది కాదు. మాట్లాడుతున్నా